నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో ఏంటంటే మా ఊరి రామాలయంలో ఉత్సవ విగ్రహాలు లేవు, అంటే చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలు లేవు. అవి కొంతమంది స్పాన్సర్స్ మా ఊరి వాళ్ళే చేయించి ఇచ్చారు. ముందు రోజు మొత్తం రామాలయం అంతా క్లీన్ చేసేసి కడిగేశారు. ముగ్గు కనిపించింది కదా, ఆ ముగ్గు నేను పెట్టిందే. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా మా సిస్టర్ వాళ్ళు చేశారు. తర్వాత రోజు మార్నింగ్ అయితే విగ్రహాలని గుడిలోకి తీసుకువస్తున్నారు. స్పాన్సర్ చేసిన వాళ్ళందరూ ఇంకా గుడికి వచ్చిన వాళ్ళందరూ తీసుకువచ్చారు. పూజకి కావలసిన సామాగ్రి మొత్తం కూడా తెచ్చేశారు. విగ్రహాలను గుడిలోకి తెచ్చేశాక ముందైతే ధాన్యంలో పెట్టించారు విగ్రహాలన్నింటినీ. తర్వాత స్పాన్సర్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు పీటల మీద కూర్చొని పూజలు చేశారు. రాముడు, సీతమ్మ వారు, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలనేమో మా ఊర్లో ఉండే వాళ్ళ అబ్బాయి వేరే కంట్రీలో ఉంటాడు, ఆ అన్నయ్య స్పాన్సర్ చేశాడు. ఇంకా దశావతారాల విగ్రహాలని స్పాన్సర్ చేసిందైతే అందరికీ తెలుసు. ఆ అంకుల్ ఎవరో, ఆ అంకుల్ది కూడా మా ఊరే. ఆయన ఎవరో కాదు, సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేసే కాశీ విశ్వనాథ్ గారు. వీళ్ళిద్దరూ వాళ్ళు ఉన్న ఊరికి ఏదో ఒక హెల్ప్ చేయాలని ఇలా విగ్రహాలు స్పాన్సర్ చేశారు. గుడిలో పూజ అయ్యాక విగ్రహాలన్నింటినీ గోదావరికి తీసుకువెళ్ళాము. విగ్రహాలన్నీ గోదావరి నది ఒడ్డున పెట్టించారు. బ్రాహ్మణులు మంత్రాలు చదువుతుంటే విగ్రహాలు ఇచ్చిన దాతలు పంచామృతాలతో అభిషేకాలు చేస్తున్నారు విగ్రహాలకి. తర్వాత ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళి పంచామృతాలతో అభిషేకం చేశారు విగ్రహాలకు. మేమైతే లాస్ట్లో వేయటానికి వెళ్ళాము. లాస్ట్లో కొంచెం కొంచెం ఉంటే అన్నీ కలిపేసి ఒకేసారి వేసాము, పంచామృతాలు అన్నీ కలిపి. తర్వాత పళ్ళ రసాలతో కూడా అభిషేకం చేశారు. తర్వాత గోదావరి నీళ్లతో కూడా అభిషేకం చేశారు. తర్వాత విగ్రహాలను గోదావరి వాటర్తో క్లీన్ చేసేసారు. విగ్రహాలను గోదావరి నీళ్లతో శుద్ధి చేసేసాక మళ్ళీ రామాలయానికి తీసుకువెళ్ళిపోయారు. రాముడు, సీత, లక్ష్మణుడు, ఆంజనేయ స్వామి విగ్రహాలను అయితే పంచలోహాలతో తయారు చేయించారు. ఇంకా దశావతారాల విగ్రహాలను అయితే ఇత్తడితో తయారు చేయించారు. విగ్రహాలు అయితే చాలా బరువు ఉన్నాయి. పెద్ద విగ్రహాలే కాకుండా దశావతారాల విగ్రహాలు కూడా చాలా బరువుగా ఉన్నాయి. విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి. ఉత్సవ విగ్రహాలను మన ఊరి రామాలయంకి మనవారు ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. బహుకరించిన వారందరికీ చాలా థ్యాంక్స్. వాళ్ళందరూ ఎక్కడో ఉంటూ కూడా వాళ్ళ ఊరికి ఏమైనా హెల్ప్ చేయాలని ఇలా హెల్ప్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళ లైఫ్లో వాళ్ళు చాలా బిజీగా ఉంటారు, అయినా సరే విగ్రహాలు కొనిచ్చి ఇలా టైం స్పెండ్ చేయడం కూడా చాలా గ్రేట్. అసలు మీరు కూడా మీరు ఉన్న ఊరికో లేకపోతే అక్కడ ఉన్న వారికో కూడా హెల్ప్ చేయండి, చాలా హ్యాపీ అవుతారు. గుడికి తీసుకువచ్చేసాక మళ్ళీ ధాన్యంలోనే పెట్టారు విగ్రహాలన్నింటినీ. హోమం కూడా చేశారు. విగ్రహాల్లోకి దేవుళ్ళని ఆవాహనం చేశారు. తర్వాత రకరకాల పువ్వులతో విగ్రహాలకి పూజలు చేశారు. పూజలన్నీ అయిపోయాక విగ్రహాలకి వస్త్రధారణ చేసి రామాలయంలో విగ్రహాలను పెట్టేశారు గర్భగుడిలో. ఒక్క వీడియో పెడితే పెద్దదైపోద్దని ఆఫ్టర్నూన్ వరకు ఈ వీడియో పెడుతున్నాను. ఇది పార్ట్ 1. ఆఫ్టర్నూన్ లంచ్ పెట్టారు, తర్వాత మొమెంటోస్ కూడా ఇచ్చారు. అది పార్ట్ 2లో పెడతాను, ఆ వీడియో కూడా చూడండి. ఏమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.